నమస్తే అమ్మా. మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు ఉంది. మరి రైతు బంధు వచ్చిందా? రాలేదండి. ఎందుకు రాలేదు ఇంకా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక రాలేదు. 3 ఎకరాల వరకు వాడు కూడా రాలేదు. ఆ. మరి ఎలా ఉంది అసలు? ఏంటి పరిస్థితి? రాజకీయం ఎలా ఉంది ఇక్కడ? ఏముంది ఇప్పుడు 4 నెలల సంది అయితే ఏం లేదు కొత్తగా. ఇంతకుముందు బీఆర్ఎస్ ఏం చేసిందో అప్పటిదే ఉన్నది అన్ని. ఇప్పుడు ఈయన వచ్చిన సంది కరెంట్ పోయింది, 24 గంటలు కరెంట్ పోయింది. మధ్యలో 1 గంట 2 గంటలు పోతుంది పగలు కూడా. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇప్పుడు కరెంటు ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ లేదన్నా ఏం లేదు. ఇప్పుడు గ్యాసు పైసలు పడతాయి అన్నారు, అవి కూడా లేవు. మొత్తం బీఆర్ఎస్ చేసిందే ఉంది కానీ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. గెలిచిందంటే అబద్ధం మాట వాళ్ళు పథకాలు చెప్పి గెలిచిర్రు, ఇప్పుడు ఇవ్వట్లేరు వాళ్ళు. ఇప్పుడు అందరికీ మళ్ళీ బుద్ధి చెప్పాలని అందరు కూడా రైతులు అనుకుంటారు, కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని, మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపించాలని అందరిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ బాగానే ఉంటాడు. వ్యక్తికి అయితే మంచోడు, పార్టీ ప్రకారంగా అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. అందరం మేము సిద్ధంగా ఉన్నాం గెలిపేయడానికి. గెలిపిస్తామండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.